కష్టపడితే పదవులు రావు. పవరున్న నేతల భజన చేస్తూ వారి చుట్టూ తిరిగితేనే హోదాలు కుర్చీలు. ప్రస్తుతం ఆ జిల్లాలో జరుగుతున్న తంతు కూడా ఇదే. పార్టీ కోసం చొక్కాలు చించుకొని ఆస్తులు పోగొట్టుకొని కేసులు ఎదుర్కొన్న వాళ్ళంతా ఎక్కడికి పోయారో తెలియదు. సొంత పనులు కుటుంబాల్ని వదులుకొని ఎమ్మెల్యేని ప్రసన్నం చేసుకునేందుకు ఆర్థికంగా ఖర్చులు పెడుతున్న వారి బాధలు అన్నీ ఇన్ని కావు. అసలు ఎందుకే పరిస్థితి? ఎమ్మెల్యేలకు భజన చేస్తేనే పదవులా? మరి ఇన్నాళ్ళు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారి పరిస్థితి ఏంటి? రాజకీయాల్లో కష్టపడి పైకి రావడం ఒక దారి. దీనికి చాలా టైం పడుతుంది. ఎన్నో త్యాగాలు చేయాలి, కేసులు ఎదుర్కోవాలి, అవసరమైతే ఆస్తులు కూడా పోగొట్టుకోవాలి. కానీ రాజకీయంగా ఎదిగేందుకు ఇంకో షార్ట్ కట్ కూడా ఉంది. ఎమ్మెల్యేలకు, ముఖ్య నాయకులకు భజన చేస్తూ నిత్యం వారి చుట్టూ తిరుగుతూ జేజేలు కొడితే చాలు, ఆటోమేటిక్గా కోరుకున్న పదవి వచ్చేస్తుంది. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో చాలా మంది నేతలు రెండో దారిని ఎదుర్కొంటున్నారు. జిల్లాలో కొందరు ఎమ్మెల్యేల పరిస్థితి చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. అంతేకాదు, ఇటీవల ప్రకటిస్తున్న నామినేటెడ్ పోస్టుల జాబితా చూసినా ఇది నిజమని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లోని పార్టీ క్యాడర్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. పార్టీ ఆవిర్భావం నుంచి వారు పడ్డ కష్టం ఒకెత్తైతే గత 5 ఏళ్ల కాలంలో పడిన కష్టం వేరు. వైసీపీ నాయకులకు ఎదురెళ్లి పోలీసుల కేసులు ఎదుర్కొని ఆర్థికంగా నష్టపోయిన వారి జాబితా చాలానే ఉంది. కానీ ఇప్పుడు అలాంటి వారంతా ఎక్కడికి పోయారో తెలియడం లేదు. వాస్తవంగా టీడీపీ అధినేత చంద్రబాబు జైలుకు వెళ్లి తిరిగి వచ్చే వరకు నిజమైన పార్టీ క్యాడర్ కనిపించింది. కానీ ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికలొచ్చి టికెట్లు అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కొత్త టీం తెరపైకి వచ్చింది. వారు కూడా పార్టీలో చాలా రోజులుగా ఉన్నవారే. కానీ వారంతా ఏ రోజు జెండా పట్టరు, పైసా ఖర్చు పెట్టి ఉండరు. ఉన్నట్టుండి ఒక నేత నుంచి మరొకరి వైపు జంపు చేసి అక్కడ చిడతలు కొట్టడం మొదలు పెడతారు. అప్పట్లో ఎన్నికల్లో గెలుపు కోసం ఎమ్మెల్యే అభ్యర్థులు వారు వీరనే తేడా లేకుండా అందరినీ ఎంకరేజ్ చేస్తూ పోయారు. కానీ గెలిచిన తర్వాత అసలు సినిమా చూపించడం మొదలుపెట్టారు. ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడ్డ వారందరినీ దూరం పెట్టేశారు. కేవలం కొందరిని మాత్రమే, అందున తమకు భజన చేస్తూ చుట్టూ ఉండేవారిని చేరదీస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ద్వితీయ శ్రేణి నాయకులు, కీలక నాయకులు పదవులు ఆశించడం సహజం. వాస్తవంగా అయితే టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీలో కష్టపడిన వారికే పదవులు మొదట్నుంచి చెబుతున్నారు. ఎన్నికల ముందు నారా లోకేష్ అయితే ఎవరిపై ఎక్కువ కేసులున్నాయో వారికే పదవులిస్తానని ఓపెన్ గా చెప్పారు. ఎన్నికల ముందు 1,00,000 మాటలు చెబుతాం, వాటిని అమలు చేయాలని రాజ్యాంగంలో రాసుందా ఏంటి? అవన్నీ పనయ్యేదాకా సన్నాయి రాగాలే తప్ప ఆచరణలో జరిగేది కాదని ఇప్పుడు చాలా మంది నాయకులకు ప్రాక్టికల్ గా అర్థమైపోయింది. ఇప్పుడు పార్టీలో ఏదైనా పదవి రావాలన్నా, పని జరగాలన్నా అంతా ఎమ్మెల్యే దయాదాక్షిణ్యాలు, కరుణా కటాక్షాల మీదే ఆధారపడి ఉంది. వారు చెబితేనే ఏదైనా జరుగుతుంది. అందుకే నేతలంతా ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. నిత్యం వారి చుట్టూ తిరుగుతూ ఓ రేంజ్లో భజన చేస్తున్నారు. ఇక ఎమ్మెల్యేని దేవుడి కంటే ఎక్కువగా కీర్తిస్తూ వీరుడు సూర్యుడు అంటూ ప్రెస్ మీట్లు, ఫ్లెక్సీల్లో అవకాశం వచ్చిన ప్రతి సభలోనూ వారు చెప్పే మాటలతో చెవులకు తూట్లు పడుతున్నాయని చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యేని ప్రసన్నం చేసుకునేందుకు చాలా మంది నేతలు తమ పనుల్ని, కుటుంబాల్ని వదులుకుని లక్షలకు లక్షలు ఖర్చు చేస్తూ పడరాని పాట్లు పడుతున్నారు. భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు, ఇక ఏ బర్త్డేనో వస్తే సేవా కార్యక్రమాలు, ఆర్భాటాలు, ఇలా ఒకటి కాదు ఇంత చేసినా తమ మీద ఎమ్మెల్యేకి ఎలాంటి అభిప్రాయం ఉందో అర్థం చేసుకోలేక తలలు పట్టుకుంటున్నారు. ఎమ్మెల్యేలు మాత్రం సరే అనకుండా, కాదని చెప్పకుండా వెంట తిప్పుకుంటున్నారు. ఎక్కడిదాకా ఎందుకు, నామినేటెడ్ పోస్టుల జాబితాలను చూస్తే చాలా మంది నాయకులు కంగు తింటున్నారు. పదవులు ఆశించిన నాయకుల్లో సీనియర్లు, పార్టీ కోసం కష్టపడిన వారు ఉన్నారు, భజన చేసిన వారు కూడా ఉన్నారు. కానీ అలాంటి వారందరినీ పక్కన పెట్టి ఎవరితో అవసరం ఉందో, ఎవరైతే తమ చెప్పు చేతల్లో ఉంటున్నారో వారికే పదవులు దక్కేలా చేస్తున్నారు. పార్టీలో సీనియర్ నాయకులకో, కాస్త వాయిస్ ఉన్నవారికో పదవులు ఇస్తే రేపు తమకు ఏకు మేకవుతారన్న ఉద్దేశంతో ఉన్నారు కొందరు ఎమ్మెల్యేలు. తాము ఏ పదవికి రెఫర్ చేయాలన్నా వారు మన కంట్రోల్లో ఉండాలి, తమ కనుసన్నల్లో మసులుకుంటారనుకుంటేనే పదవులు వచ్చేలా చూస్తున్నారు. ఇటీవల విడుదలైన మార్కెట్ యార్డ్ పదవుల జాబితా చూస్తే ఎమ్మెల్యేల మనసులో ఎవరికి స్థానముందో
అర్థం కాని పరిస్థితి ఉంది. ఇదంతా చూస్తున్న పార్టీ సీనియర్లు పార్టీ కోసం కష్టపడి ఆస్తులు కుటుంబాల్ని పోగొట్టుకుని కేసులు ఎదుర్కొన్న వారు ఎందుకైనా తాము పార్టీ కోసం పనిచేస్తుందనే ఆవేదనకు గురవుతున్నారు. ఎమ్మెల్యేల్ని ప్రసన్నం చేసుకునేందుకు తమ స్థాయిని కూడా తగ్గించుకుంటూ పని చేస్తున్నా చివరికి దక్కుతున్నది శూన్యం. ఏదేమైనా తెలుగుదేశం పార్టీలో ప్రతిపక్షంలో ఉన్నప్పటి వెలుగు ఇప్పుడు కనిపించడం లేదన్నది నిజం. పార్టీలో ఎవరిని కదిలించినా నిర్వేదం నిస్తేజం, ఎందుకైనా పార్టీని గెలిపించుకున్నది అనే మాటలే వినిపిస్తున్నాయి. పార్టీ అధిష్టానం మాత్రం ఇలాంటి వారి ఆక్రందనను వినే పరిస్థితుల్లో లేదు. పార్టీ తిరుగులేని ఆధిక్యంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితి వస్తుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరు.